జంగారెడ్డిగూడెంలో కరుటూరి సుబ్బారావు ఇంటిలో బ్రహ్మకమల పువ్వులు వికసించాయి. ఏడాదికోసారి వికసించే బ్రహ్మకమలం పువ్వులు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. విరబూసిన బ్రహ్మకమలాలు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బ్రహ్మకమలం మొక్కను తీసుకువచ్చి తమ పెరటిలో నాటినట్లు సుబ్బారావు కుటుంబీకులు తెలిపారు. మొక్క నారును అభివృద్ధి చేసి మిగిలిన మొక్కలను తయారు చేసినట్లు తెలిపారు. ఒకే ఒక్క మొక్కకు 10 పదుల సంఖ్యలో బ్రహ్మకమలాలు వారం రోజుల నుంచి విరబూయడంతో చూపర్లను ఆకర్షిస్తోంది. సహజంగా 1-2 పువ్వులు వికసించే బ్రహ్మకమలం వారం రోజుల నుంచి 10ల సంఖ్యలో విరబూయడంతో పట్టణంలో వివిధ దేవతామూర్తుల ఆలయాలకు పంపిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. బ్రహ్మకమలం పువ్వులు వికసించడంతో తమ ప్రాంగణమంతా సువాసనలు వెదజల్లుతున్నాయని తెలిపారు. బ్రహ్మకమలం పుష్పాల గురించి పురాణ ఇతిహాసాలలో రాయబడి ఉందని తెలిపారు. రామాయణం, మహాభాగవతంలో సైతం బ్రహ్మకమలాలు ప్రస్తావన ఉందని పేర్కొంటున్నారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో 2 రకాల జాతులకు చెందిన బ్రహ్మకమలాలు ఉన్నాయని పలువురు తెలిపారు. విరబూసిన బ్రహ్మకమలాలను గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో సోమవారం అష్టోత్తర పూజలకు వినియోగించినట్లు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు.